2024-25 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విరాళాల కింద మొత్తం 140 కోట్లు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ తాజాగా ఆడిట్ నివేదిక అందజేసింది. అందులో వైసీపీకి ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు అనే విరాళాలను పేర్కొంది. మొత్తం 37 మంది దాతల నుంచి 140.03 కోట్ల రూపాయలు వచ్చినట్లు పార్టీ వెల్లడించింది. ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత స్థాయిలో విరాళాలు రావడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందులో అత్యధికంగా ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 6 సార్లు మొత్తం 98 కోట్లు కేవలం ఒక్క సంవత్సరంలోనే ఆ పార్టీకి అందాయి. అంతకుముందు సంవత్సరంలో కూడా ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 64 కోట్లు అందాయి. మొత్తంగా 2 సంవత్సరాల్లో ఈ సంస్థ నుంచి వైసీపీకి 162 కోట్లు రావడం ఆశ్చర్యంగా మారింది. ఈడ్చితంతే 1000 కోట్ల టర్నోవర్ కూడా లేని కంపెనీ ఏకంగా 162 కోట్ల విరాళాలిచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మామయ్య మ్యాజిక్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 2024-25లో వైసీపీకి వచ్చిన విరాళాల వివరాలను చూసినప్పుడు నాట్కో ఫార్మా నుంచి 10 కోట్లు, ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 10 కోట్లు, మహారాష్ట్రలోని వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 10 కోట్లు, ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 5 కోట్లు, ఆళ్ల దాక్షాయని నుంచి 2 కోట్లు, కేవీఆర్ బసిలిలే రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 కోటి, సెంచురీ ఫ్లైబోర్డ్స్ నుంచి ₹1 కోటి, ఇంకా గ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 కోటి, అగ్రికామ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 కోటి, పిస్టిస్ మ్యాన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 50 లక్షలు విరాళంగా వచ్చాయి.